ఢిల్లీ వేదికగా గ్లోబల్ ఏఐ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతుంది. 20 దేశాల అధినేతలు, 60 దేశాల మంత్రులు, 500కు పైగా దిగ్గజ కంపెనీల అధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. అందరి కళ్ళు ఇప్పుడు భారత్ వైపే ఉన్నాయి. ఎందుకంటే ఇది భారత్ ఏఐ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన సందర్భం. ప్రధాని మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి వారు రావడంతో ఏఐ సదస్సు సందడితో మారుమోగింది. ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన ఈ సదస్సులో ఒక షాకింగ్ ఘటన దేశం పరువును మంటగల్పింది. ఒకవైపు మన స్టార్టప్లు ప్రాణం పోసే కొత్త ఆవిష్కరణలు చేస్తుంటే, మరోవైపు ఓ యూనివర్సిటీ చిల్లర వేషం ప్రపంచం ముందు భారత్ను తలవంచుకునేలా చేసింది. గల్గోటియాస్ యూనివర్సిటీ రోబో చిల్లర కథేంటి? చైనీస్ రోబోట్ సదస్సులోకి ఎలా వెళ్ళింది? గందరగోళంలో మరుగున పడిన మన ఏఐ ఆవిష్కరణలు ఏంటి? లెట్స్ వాచ్. ఏఐ సమ్మిట్లో గల్గోటియాస్ చేసిన రచ్చ ఏంటి? కొరియా డ్రోన్తో భారత్ పరువు తీసింది ఎవరు? నకిలీల రచ్చలో అసలు ప్రతిభ మరుగున పడిందా? ప్రస్తుతం భారత్లో ఏఐ సంబరాలు జరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీలో భారీ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు సుమారు 20 దేశాల అధినేతలు, 60 దేశాల మంత్రులు, 500కు పైగా దిగ్గజ ఏఐ కంపెనీల అధిపతులు హాజరయ్యారు. వారందరూ ఒకే ఒక కారణంతో ఈ సదస్సుకు తరలివచ్చారు. ఏఐ రంగంలో భారత సామర్థ్యం, మన ఏఐ స్టార్టప్ కంపెనీలు వాటి గొప్పదనాన్ని పరిశీలించడమే వారి రాకకు కారణం. భారత్లో గ్లోబల్ ఏఐ సదస్సు 16న ప్రారంభమైంది. మొదటి 2 రోజులు స్టార్టప్లు ఏఐ సర్వీసులపైనే ఫోకస్ చేశారు. కానీ 3వ రోజు మాత్రం రాజకీయాలు మొదలయ్యాయి. ఏఐ సదస్సు వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ సందడి చేశారు. ప్రపంచ నాయకులను ఏఐ సదస్సుకు మోడీ స్వాగతం పలికారు. 3వ రోజు సదస్సుకు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ మాత్రం హాజరు కాలేదు. ఢిల్లీలో ఎయిమ్స్ నిర్వహించిన సదస్సుకు మాక్రాన్ హాజరయ్యారు. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఎయిమ్స్లో జాయింట్ ఇండో ఫ్రాన్స్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సెంటర్ వైద్య రంగంలో ఏఐను అనుసంధానం చేయనుంది. ఈ ప్రారంభోత్సవం అనంతరం తనతో పాటు ప్రధాని మోడీ ఉన్న ఏఐ చిత్రాన్ని మాక్రాన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో ఇరువురు నేతలు చేతులతో గుండె ఆకారాన్ని చూపుతూ కనిపించారు. ఇది ఏఐ సృష్టించిన చిత్రం. అంతకుముందు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఇండియా అమెరికాను అనుసంధానించే కార్యక్రమాన్ని సుందర్ పిచాయ్ ప్రకటించారు. భారత్ నుంచి కొత్తగా సముద్ర గర్భ కేబుల్ను నిర్మించడమే ఈ ప్రోగ్రాం లక్ష్యం. ఈ కేబుల్లు సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలను అనుసంధానిస్తాయి. ఈ ప్రోగ్రాం భారత్లో గూగుల్ చేపట్టిన $1,500 కోట్ల పెట్టుబడిలో భాగం. అదే సమయంలో ఏఐ సమ్మిట్ హాల్స్ బిజీగా మారాయి. అంతేకాదు సమ్మిట్ సదస్సును పొడిగించారు. నిజానికి ఫిబ్రవరి 20న సదస్సు ముగించాల్సి ఉంది. కానీ దీన్ని 21 వరకు పొడిగించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సానుకూల వార్తలు వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ అసలు విషయం వేరుగా ఉంది. ప్రస్తుత ఏ మీడియా సైట్ను ఓపెన్ చేసినా ఏఐ సదస్సుకు సంబంధించి వివాదాస్పద వార్తలే కనిపిస్తాయి. నకిలీ క్లెయిమ్స్ కారణంగా ఓ యూనివర్సిటీ బహిష్కరణకు గురైన వార్తలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. మీరు ఇంటర్నెట్ చూస్తున్నట్టు అయితే ఇప్పటికే ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. ఈ వివాదం నిజానికి 2వ రోజు మొదలైంది. ఢిల్లీ సమీపంలో ఉన్న గల్గోటియాస్ యూనివర్సిటీ ఓ రోబోటిక్ డాగ్ను ప్రదర్శించారు. ఆ రోబోకు ఓరియన్ అనే పేరును పెట్టారు. అది పెవిలియన్ వద్ద 2 కాళ్ళపై కూర్చోవడం, డాన్స్ చేయడం, విన్యాసాలు నిర్వహించడం వంటి విన్యాసాలను ఆ రోబో నిర్వహించింది. దీంతో గల్గోటియాస్ యూనివర్సిటీ రోబో అందరినీ ఆకర్షించింది. చివరికి భారత ప్రభుత్వం ఐటీ శాఖ కూడా ఆ రోబో ఫోటోలను పోస్టు చేశారు. రోబోను తామే తయారు చేశామని, తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో దీనిని అభివృద్ధి చేశామని గల్గోటియాస్ యూనివర్సిటీ తెలిపింది. కానీ అసలు విషయం ఏమిటంటే ఆ రోబోను సదరు యూనివర్సిటీ తయారు చేయలేదు. చైనాకు చెందిన యూనిటరీ అనే కంపెనీ తయారు చేసింది. ఇలాంటి రోబోలు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే ఈ రోబోను కేవలం $1,600లకు కొనుగోలు చేయవచ్చు. అంటే గల్గోటియాస్ యూనివర్సిటీకి చెందిన వారు సింపుల్ గా దాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకున్నారు. దాన్ని తామే తయారు చేశామని నమ్మబలికే ప్రయత్నం చేశారు. చివరికి గల్గోటియాస్ యూనివర్సిటీ గుట్టు రట్టయింది. అసలు విషయం బయటపడినా మొదట్లో క్షమాపణ చెప్పేందుకు యూనివర్సిటీ ప్రతినిధులు నిరాకరించారు. గల్గోటియాస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నేహా సింగ్ మరీ రోబో డాగ్ పై అడ్డంగా వాదించారు. నాకు 6గా కనిపించేది మీకు 9గా కనిపించవచ్చన్నారు. సమయభావం, సమ్మిట్లో గందరగోళం కారణంగా తన ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఉండకపోవచ్చని నేహా సింగ్ సమర్థించుకున్నారు. మరో ప్రొఫెసర్ నితిన్ కుమార్ గౌర్ కూడా ఇలాంటి వాదనలే చేశారు. అభివృద్ధి చేశాం, అభివృద్ధి చేస్తున్నాం అనే 2 పదాల మధ్య పొరపాటు జరిగిందని బిల్డప్ ఇచ్చారు. ఆ రోబోటిక్ డాగ్ను పూర్తిగా తామే తయారు చేశామని అనలేదని వాదించాడు. కేవలం దాని అభివృద్ధి మీద మాత్రమే పనిచేశామని నితిన్ కుమార్ చెప్పుకొచ్చారు.
జరిగిన డ్యామేజ్ని సరిచేసుకోవాల్సింది పోయి సదరు యూనివర్సిటీ దాన్ని మరింత పెద్దదిగా మార్చింది. ఏఏ సదస్సులో భారత పరువుని తీసేందుకు యత్నించింది. లేడీ ప్రొఫెసర్ కమ్యూనికేషన్ లోపం అంటున్నారు. మరో ప్రొఫెసర్ మాత్రం 2 పదాల మధ్య గందరగోళంగా చెబుతున్నాడు. నిజానికి వాళ్ళ మాటలను ఎవరూ నమ్మడలేదు. 2 సందర్భాలను తమ విద్యార్థులే ఆ రోబోను తయారు చేశారని లేడీ ప్రొఫెసర్ చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ఈ ఒక్క రోబోతోనే ఆ యూనివర్సిటీ ఆగిపోలేదు. మరో డ్రోన్ను కూడా ప్రదర్శించింది. ఆ డ్రోన్ను కూడా ఎండ్ టు ఎండ్ తామే నిర్మించామని గల్గోటియాస్ యూనివర్సిటీ వాదించింది. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ విభాగమే దాన్ని అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంది. అది కూడా తప్పుడు వాదనేనని స్పష్టంగా తెలిసింది. ఈ డ్రోన్ను చూస్తే సౌత్ కొరియా నిర్మించిన మోడల్ను తలపిస్తోంది. చైనా రోబో మాదిరిగానే ఈ డ్రోన్ను కూడా మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. సో ఈ వివాదం ముదరడంతో ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చింది. ఏ సదస్సులో గల్గోటియాస్ స్టాల్కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ ప్రాంతం నుంచి యూనివర్సిటీ ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ డ్రామా అంతా జరిగిన తర్వాత చివరికి గల్గోటియాస్ యూనివర్సిటీ క్షమాపణలు చెప్పింది. ఏ సదస్సులో జరిగిన గందరగోళానికి తీవ్రంగా క్షమాపణలు చెబుతున్నట్టు యూనివర్సిటీ తెలిపింది. స్టాల్ వద్ద ఉన్న తమ ప్రతినిధుల్లో ఒకరికి పూర్తిగా సమాచారం తెలియదని కవర్ చేసుకుంది. సదరు రోబో సాంకేతిక మూలాల గురించి లేడీ ప్రొఫెసర్కు అవగాహన లేదని గల్గోటియాస్ యూనివర్సిటీ వెల్లడించింది. కెమెరా ముందు ఉత్సాహంలో వాస్తవ విరుద్ధమైన సమాచారం ఇచ్చినట్టు తప్పును లేడీ ప్రొఫెసర్పై నెట్టేందుకు యూనివర్సిటీ యత్నిస్తోంది. అయితే ఆమెకు సరైన అవగాహన లేనప్పుడు ప్రతిష్టాత్మక ప్రపంచ సదస్సుకు యూనివర్సిటీ ఎలా పంపింది? ఎక్కడో కొన్న రోబోను ఇలాంటి సదస్సుల ప్రదర్శనకు ఎలా పంపింది? పోనీ ముందే ఎందుకు యూనివర్సిటీ క్షమాపణలు చెప్పలేదు? అన్నిసార్లు ఎందుకు సమర్థించుకున్నారు? ఇక్కడ మరో ప్రశ్న కూడా అందరినీ తొలిచేస్తోంది. అసలు చైనాలో తయారు చేసిన రోబోలను ప్రదర్శించేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ ఎందుకు అనుమతిచ్చింది? నిజానికి ఏఐ సమ్మిట్ అనేది కేవలం ప్రదర్శనకు మాత్రమే, అమ్మకానికి పెట్టలేదు. అందుకే ఏఐ ఉత్పత్తులను ఐటీ మంత్రిత్వ శాఖ ధృవీకరించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఐటీ మంత్రిత్వ శాఖ కూడా సదరు రోబో ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వివాదం అయిన తర్వాత డిలీట్ చేశారు. కానీ చైనా రోబోకు ప్రచారం చేశారన్న మాట మాత్రం నిజం. ఇక మరో విషయం ఏమిటంటే, ఎలాంటి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచాలన్న నియమాలు ఉండవా? ఆయా సంస్థలు ప్రదర్శించే ఉత్పత్తులపై క్షుణ్ణంగా పరిశీలించాలి. కేవలం డబ్బు తీసుకుని స్టాల్స్ కేటాయించడం సరికాదు. ఈ గందరగోళం ముగిసిన తర్వాత కొన్ని ప్రశ్నలకు ఐటీ మంత్రిత్వ శాఖ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ వివాదాన్ని బహుశా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా గమనించాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నది యూనివర్సిటీలే కాబట్టి. కానీ ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ డ్రామా నిజమైన కష్టాన్ని, మంచి పనిని మరుగున పడేస్తోంది. మీరు ఎక్స్టెరా రోబోటిక్స్ అనే భారతీయ స్టార్టప్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ సంస్థ కూడా ఏఏ సదస్సులో స్టాల్ను ఏర్పాటు చేసింది. నిజంగానే ఈ సంస్థ ఓ రోబోటిక్ డాగ్ను అభివృద్ధి చేస్తుంది. దాని పేరు స్వాన్ M2. ఇది భారతదేశపు తొలి 4 కాళ్ల రోబో. ఇది పూర్తిగా సొంత టెక్నాలజీతో తయారు చేసింది. 2023లో ఐఐటి కాన్పూర్లో ఈ సంస్థ ప్రారంభమైంది. ఈ రోబోను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోలేదు, కాపీ అస్సలు కొట్టలేదు. బిగ్ ఓ హెల్త్ అనే మరో స్టార్టప్ను చూడండి. గతేడాది క్యాన్సర్తో తన తల్లిని కోల్పోయిన ఓ వ్యక్తికి దీనిని స్థాపించాడు. క్యాన్సర్ చికిత్సను మెరుగుపరచడానికి ఇప్పుడు ఆయన ఏఐను ఉపయోగిస్తున్నారు. ఆయన రూపొందించిన ఈ టూల్తో రోగి పరిస్థితిని విశ్లేషిస్తోంది. గతంలో కేసులు, ప్రపంచవ్యాప్త పరిశోధనలు పరిశీలించి రోగికి సరైన చికిత్స విధానాన్ని ఈ టూల్ సూచిస్తోంది. భారతదేశ ఏఐ వ్యవస్థ ఏ స్థితిలో ఉందని చెప్పడానికి ఈ ఉదాహరణలే నిదర్శనం. $1,00,00,000 విలువ చేసే ఆకర్షణీయమైన చాట్ బాట్లను భారతీయులు తయారు చేయకపోవచ్చు, కానీ నిజమైన మార్పును మాత్రం తీసుకొస్తున్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగం ఏదైనా సరే ప్రజల జీవితాలను, జీవనోపాధిని మెరుగుపరచడానికే భారతీయులు ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రపంచం మొత్తం భారత్ను నిశ్చితంగా గమనిస్తోంది. మన తప్పుల కోసం, మన వైఫల్యాల కోసం ప్రపంచం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. సరిగ్గా గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రపంచానికి అలాంటి అవకాశం ఇచ్చింది. భారత్ సామర్థ్యాన్ని ప్రశ్నించేలా చేసింది. చైనా నవ్వుకునేలా చేసింది. ప్రపంచం ముందు పరుగు పోయేలా గల్గోటియాస్ చేసింది. ఇది కేవలం కమ్యూనికేషన్ లోపమో పొరపాటో కాదు. దీని వెనక ఏదో దురుద్దేశం ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.